నిఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మొదటి ప్రశ్న ధర్మ సందేహం ఏంటి అని అంటే, వెంకటేశ్వర స్వామికి శంకు చక్రాలు అనేవి మొదటి నుంచి లేవు, అవి మధ్యలో వచ్చాయని చెబుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? బాగుందమ్మా. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు, కొండలంత వరములు గుప్పించెడివాడు అని అన్నమాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి కీర్తన రాశారు. ఆ కీర్తనలో మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఉంది. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు. తొండమాన్ చక్రవర్తి అనేటువంటి వాడు స్వామివారికి భక్తుడు. ఆయన ఎంత భక్తుడంటే, స్వామివారు ఆ కొండ మీద నుంచి ఒక సొరంగ మార్గం ఉండేదట ఈ తొండమాన్ చక్రవర్తి యొక్క ఇంటికి. ఆ సొరంగ మార్గంలో స్వామివారు అక్కడి నుంచి వచ్చి ఈ తొండమాన్ చక్రవర్తితో కలిసి మాట్లాడుతూ ఉండేవాట. ఆయనంతటా ఆయన కదిలి వచ్చి భక్తుడి దగ్గరికి రావటం అంటే స్వామివారికి ఇష్టం. అంత భక్తుడేమో మాట్లాడుతూ ఉండేవారు, సహాయ సహకారాలు అందచేస్తూ ఉండేవారు. ఈ తొండమాన్ చక్రవర్తి ఒకసారి యుద్ధం చేయవలసి వచ్చిందట ఏదో రాజులతోటి. ఇదంతా వెంకటేశ్వర మహత్యం అని తరిగొండ వెంగమాంబ గారు రాసినటువంటి పుస్తకంలో ఉన్న విషయం మీకు నేను చెప్తున్నాను. ఈ యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు రోజు వచ్చేటువంటి స్నేహిత దేవుడు అందం ఆ వెంకటేశ్వరుడి అడిగట్ట కొంచెం సహాయం చేయమని. స్వామివారు సహాయపడ్డాడు. అప్పుడు రాజుల్ని జయించట. ఈ తొండమాన్ చక్రవర్తి తన మీదకి వచ్చినటువంటి శత్రురాజుల్ని జయించిన తర్వాత ఈయన దగ్గర ఉన్నటువంటి శంఖచక్రాలు ఆయన తీసుకున్నాడట. తీసుకొని రాజుల్ని జయించాడు తొండమాన్ చక్రవర్తి, అంత స్నేహితుడు కదా అని. అప్పుడు తొండమాన్ చక్రవర్తి అన్నట్ట, స్వామి, ఇక నుంచి నువ్వు నీ భక్తులకి శంఖచక్రాలతోటి కనపడటానికి వీల్లేదు. ఎందుకంటే మన మైత్రికి గుర్తుగా ఫలానా యుద్ధం జరుగుతున్నప్పుడు నా స్నేహితుడైనటువంటి తొండమాన్ చక్రవర్తికి నేను శంఖచక్రాలు ఇచ్చాను అని చెప్పి నా పేరు కూడా లోకంలో స్థిరపడిపోవాలి. అందువల్ల ఇక నుంచి నువ్వు శంఖచక్రాలు ధరించడానికి వీల్లేదు అంటే, పాపం భక్తుడు చెప్పినట్టల్లా వినే స్వభావం కలిగిన వాడు కాబట్టి భగవంతుడు భక్త స్నేహితుడు అయినటువంటి తొండమాన్ చక్రవర్తి చెప్పినట్టల్లా విన్నాడు. వెంటనే ఇక నుంచి నేను శంఖచక్రాలు ధరించను అని చెప్పాడు. శంఖచక్రాలు ధరించట్లు. అయితే తర్వాత కాలంలో శంఖచక్రాలు స్వామివారి ఒంటి మీదకి వచ్చాయి. ఇది మన ప్రశ్న. అన్నమాచార్యుల వారు కూడా ఇంకొక కీర్తనలో కంటి అఖిలాండ అని చెప్పి ఒక కీర్తన రాశారు. అందులో మళ్ళీ శంఖచక్రములు ఇరుగడల గంటి అంటాడు. అంటే స్వామివారి కలలో కనిపించారట ఆయనకి. కనిపించినప్పుడు శంఖచక్రాలు పక్కన ఉండగా అటువంటి స్వామిని నేను చూశాను అని చెప్పి అన్నమాచార్యుల వారు చెప్పాడు. అక్కడేమో శంఖచక్రాలు లేవు. మళ్ళీ మధ్యలో ఎలా వచ్చాయంటే, రామానుజాచార్యుల వారు ఆయన శంఖచక్రాలు లేకపోతే నారాయణ స్వరూపం ఎలా ఉంటుంది, బాగుండదు కదా అని చెప్పి ఆ శంఖచక్రాలని రామానుజాచార్యుల వారు స్వామివారికి తగిలించారని మళ్ళీ. అందువల్ల పూర్వం శంఖచక్రాలు లేనటువంటి వెంకటేశుడు ఇప్పుడు మనకి శంఖచక్రాలతోటి దర్శనమిస్తున్నాడని చెప్పి పెద్దలు చెప్పారు. ఇదమ్మా, ఒకసారి శంఖచక్రాలు పోయిన తర్వాత మళ్ళీ శంఖచక్రాలు స్వామివారి దగ్గరికి రావటానికి కారణం. అందువల్ల దొమ్ములు చేసిన ఎట్టి యుద్ధం చేసినటువంటి ఆ తొండమాన్ చక్రవర్తి ఇమ్మన్న వరములెల్లా. చూడండి, ఏమిటా ఇదేమన్నా బాగుందా, శంఖచక్రాలు లాగేసుకుంటున్నావు, వద్దు, ఇది మళ్ళీ భక్తులు ఏమన్నా అనుకుంటారు, ఇలాంటివి ఏమీ లేదు. ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు అంటే ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి, నిష్కల్మషమైన భక్తితో గనక స్వామిని ధ్యానిస్తే ఆయన వాళ్ళకి ఏదైనా చేయగలడు, అడిగిందల్లా ఇస్తాడు. కాబట్టి కావాల్సింది నిష్కల్మషమైన భక్తి. గురుగారు, తాంబూల సేవనం చేసేటప్పుడు తమలపాకులు చివర్లు రెండు వైపులో కూడా తుంచి తాంబూల సేవనం చేస్తారు కదా, ఎందుకు అలా చేస్తారు? బాగుందమ్మా. తాంబూలం ఆయుర్వర్ధనం అని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. రకరకాల రోగాలు మనకు తెలియనటువంటివి మన శరీరంలో ఉంటాయి. వాటిల్లో చాలా మట్టుకు రోగాలు
చక్కని ఆకు గనక, బట్ మళ్ళీ చక్కని అనేటువంటి ఒక విశేషణాన్ని నేను వాడుతున్నాను. అంటే తాంబూలపు ఆకుల్లో కూడా కొన్ని రకరకాల ఆకులు ఉన్నాయి. అలా కాకుండా చక్కని ఆకు, బాగా లేతగా ఉన్నటువంటి తమలపాకు. ఆ లేతగా ఉన్నటువంటి తమలపాకులతోటి ఒకే ఒక్క వాడాలి. మళ్ళీ 2 ఒక్కలు వాడితే అది మృత్యు. తాంబూలంలో ఒకే ఒక్క పలుకు వేసేవారు. అది ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. తగిన పాలల్లో ఈ బొటన వేలు వీటితోటి మాత్రమే సున్నం రాయాలి. ఏ వేలుతో పడితే ఆ వేలుతో రాయకూడదు. అంటే మన సంప్రదాయంలో చదువుతున్నాం. ఆ సున్నం రాసిన తర్వాత ఆ మధ్యలో ఉండేటువంటి ఈనెని చాలా సున్నితంగా బయటికి తీసేయాలి. ఎలా పడితే అలా ఆకును నోట్లో వేసేసుకోకూడదు. ఆ మధ్యలో ఉన్న ఈనెని తీసేయాలి. అలాగే తాంబూలం చిట్ట చివర ఈ చివర తుంచాలి, ఆ చివర తుంచాలి. తుంచిన తర్వాత అప్పుడు దాన్ని ఒక చిలక చుట్టినట్టుగా అలా చుట్టి అప్పుడు నోట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొదటగా వచ్చేటువంటి రసం ఏదైతే ఉన్నదో దాన్ని ఉమ్మేయాలి. అంటే బయటికి ఉమ్మివేయాలి. అది రసాన్ని నువ్వు మింగకూడదు. తర్వాత రసాన్ని మింగాలి. ఇది తాంబూలాన్ని సేవించేటువంటి పద్ధతులు. చాలామందికి ఈ విషయాలు తెలియవు. ఇది ఇప్పుడు తాంబూలం అనేది ఇప్పుడు కిళ్ళీ కింద ఒక పదం కింద ఇప్పుడు మారిపోయింది. వాడేదో రాసేస్తున్నాడు, ఆ రాసినటువంటి దాన్ని మనం ఏదో నోట్లో పెట్టుకొని మింగేసేస్తున్నాం. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఆ చిట్ట చివరలు ఎందుకు తుంచాలి? తుంచకపోతే వచ్చేటువంటి నష్టం ఏమిటి అని అంటే, ఆ చిట్ట చివరలు తుంచటం పాపము అంటోంది మన సంప్రదాయం. ఆ తుంచకుండా గనక నువ్వు వేసుకుంటే, వైద్య పరిభాషలో చెప్పాలంటే చిట్ట చివర విషం చేరి ఉంటుందట తామలపాకులో. చాలా సూక్ష్మాంశంలో ఆయుర్వేదం అది నిరూపించింది. సూక్ష్మాంశాల్లో ఆ తొడిమి ఉంటుంది చూడండి, ఆ చిట్ట చివర అంటే ఆకు మొక్క నుంచి వేరు చేసిన తర్వాత విషపు పాలు అందులో ఉంటుందట సూక్ష్మాంశంలో. అందువల్ల ఆ చిట్ట చివర తుంచేయమంటుంది. తుంచేసేయాలి. అందుకే మొట్టమొదట వేసుకున్న తర్వాత మొట్టమొదటి ఉమ్మేసేయాలి, తర్వాత మీరు సేవించాలి. అందువల్ల వైద్యశాస్త్రం ప్రకారం విషపు అంశం ఉంటుంది, తీసేయమన్నాడు. సంప్రదాయం ప్రకారం దాన్ని పాపం అనే పేరు పెట్టారు. పాపం అనే పేరు పెడితే కొంత భయపడతారు కాబట్టి ఇప్పటికైనా, అందుకని చాలామంది ఇప్పటికీ సంప్రదాయం తెలిసిన వాళ్ళు తుంచుతారు, తుంచి నోట్లో వేసుకుంటారు. కాబట్టి అది చేయటం చాలా మంచిది. కానీ తాంబూలం ఆయుర్వర్ధకం. తాంబూలం దొరికినంతలో మంచి ఆకుతోటి వేసుకుంటే శరీరంలోని చాలా రోగాలు సమసిపోతాయి. అయితే పెళ్లి కాని వాళ్ళు మాత్రం తాంబూల సేవనం చెయ్యకూడదు అని ఈ సందర్భంలో మనం విన్నవించుకుందాం. పెళ్ళి అయినటువంటి వాళ్ళు మాత్రమే తాంబూల సేవనం చెయ్యాలి. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, పసిపిల్లలకి స్నానం చేయించేటప్పుడు 2 కాళ్ళు మధ్యలో పెట్టుకొని స్నానం చేయిస్తారు కదా, ఎందుకు అలా చేయిస్తారు? బాగుందమ్మా. ఒకనాడు ఉన్నటువంటి సంప్రదాయం ఈనాడు చాలా తక్కువగా కనపడుతున్నటువంటి సంప్రదాయం. ఎందుకంటే ఇప్పటి ఆంగ్ల భాషలో చెప్పాలి అంటే న్యూక్లియస్ ఫ్యామిలీస్. ఎందుకంటే ఎక్కడికక్కడ తల్లిదండ్రుల నుంచి వేరవుతున్నటువంటి కుటుంబాలు, ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఏర్పడుతున్న కుటుంబాలు. ఈ పిల్లల్లో చాలామంది అంటే ఆధునిక తరం పిల్లల్లో తమకు పుట్టినటువంటి పిల్లల్ని ఎలా పెంచాలో తెలియనటువంటి తల్లులు, వాళ్ళకి ఎలా స్నానాలు చేయించాలో తెలియని తల్లులు, మదర్ కేర్ సెంటర్లో వేసేటువంటి తల్లులు. ఈ ప్రస్తుత వాతావరణంలో ఈ ప్రశ్న మనం పునరాలోచిస్తున్నాం. పూర్వకాలంలో తల్లులు బిడ్డల పట్ల అంత జాగ్రత్త తీసుకునేవారు. ఎందుకంటే తల్లికి రక్షణగా వాళ్ళ తల్లి ఉండేది, లేకపోతే అమ్మమ్మ ఉండేది. ఆ బిడ్డ కలిగిన వెంటనే ఆ నెలల పాపని లేకపోతే బాబుని ఇలా కాళ్ళ మీద ఇలా పడుకోబెట్టుకొని స్నానం చేయించేవారు. చేయిస్తే దాని ప్రయోజనం ఏంటంటే, ఎప్పుడైతే శరీరానికి నలుగు పెడతామో, ఈ నలుగు అంటే కూడా ఏమిటండి మళ్ళీ ప్రశ్న వస్తుంది. మంచిగా నూనె తీసుకొని ఇలా ఒంటికి ఇలా చక్కగా రాస్తే, అది ఆ మాడు మీద ఇలా కింద ఒంటి మీద ఇలా రాస్తూ ఉంటే అసలు మామూలు మన శరీరాలే చాలా హాయిని పొందుతాయి. ఆ పసిబిడ్డ, ఎందుకంటే మనం అన్నా కనీసం లేచి నిలబడతాం, కొంచెం దూరం అన్నా నడుస్తాం, కానీ ఆ పసిపిల్లకి పాపం వ్యాయామం తెలియదు. వ్యాయామం కనుక చిన్నతనం నుంచి వ్యాయామం కావాలి శరీరానికి అంటే ఏదో ఒక రకంగా కొంత శ్రమ పడాలి. శ్రమ పడితే లోపల ఉన్నటువంటిది అరుగుతూ ఉంటుంది. అందువల్ల పసిపిల్ల తను వ్యాయామం చేయలేదు. అందువల్ల ఈ నలుగు పెట్టి ఒంటి మీద ఇలా రాస్తూ ఉంటే అప్పుడు అది ఆ శరీరానికి వ్యాయామం చేసినట్టు అవుతుంది. వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వ్యాయామం చేసినట్టే హాయిగా పడుకుంటారు. అది పూర్వకాలపు అమ్మమ్మలకి వాళ్ళకి తెలిసినటువంటి రహస్యం. చాలా అది రాసేటప్పుడు కూడా ఎక్కడ ఎంత స్థాయిలో రుద్దాలి. నాకు బలం ఉంది కదా, దేవుడు నాకు 60 కేజీలు 70 కేజీలు బరువు ఇచ్చాడు కదా, ఈ బరువు అంతా ఈ పసిపాప మీద చూపిస్తాను రుద్దేవారు కాదు. ఏ ప్రమాణంలో రుద్దాలి అలా రుద్దేవారు.
అలానే ఎందుకు పడుకోబెట్టుకునేవారంటే అలా పడుకోబెట్టుకుంటే బిడ్డకి ఒక గొప్ప స్వస్థత చేకూరుతుంది. మామూలుగా పడుకునేదానికంటే కూడా ఈ కాళ్ళ మీదకి పడుకోబెడితే ఆ స్పర్శ తెలుస్తుందట బిడ్డకి. ఎందుకంటే ఆ శరీరంలో ఉండేటువంటి ఆత్మీయత స్పర్శ బిడ్డకి తెలుస్తుంది. ఎందుకంటే ఒంటి మీద చూడండి, ఒక్కసారి ఎవరైనా ఇలా నీళ్ళు ఒక్కసారి పెడితే ఇలా అంటాడు ఒక్కసారి, కానీ అదే కింద స్పర్శ ఉంది అంటే ఆ రక్తానికి సంబంధించింది, తన అమ్మకి సంబంధించినటువంటి అమ్మ అదే రక్తం ఉంది కాబట్టి ఇలా ఒంటి మీద ఒక్కసారి అలా నీళ్లు పోసిన ఆ ఆత్మీయత స్పర్శ అందుతోంది కాబట్టి బిడ్డ చాలా అంత ఇబ్బంది పడడు, చాలా సంతోషిస్తాడు. అందువల్ల ఆ రకంగా పడుకోబెట్టుకొని చక్కగా స్నానం చేయించమంది, అది తగిన పాళ్ళల్లో చేయించమంది. పూర్వకాలం ఈ రకంగా చేయించారు, ఇప్పుడు కూడా చాలా తక్కువ మంది ఆ పద్ధతిని అనుసరిస్తున్నారు. కానీ దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. లేదండి మేము ఇలాగే బతుకుతామంటే సరే, దానికి వచ్చే కష్టాలు. ఎందుకంటే ఆ బిడ్డ పెరిగిన తర్వాత శాపం పెడతాడు. ఒంటికి రోగాలు పెరుగుతాడు వాడు. అమ్మా నాన్న నన్ను ఇలా పెంచారు, వాడికి అప్పుడు తెలియదు. ఆ రోగాలతో ఉన్నటువంటి వాడు దాని ఫలితాన్ని అప్పుడు తెలుసుకుంటాడు. తల్లిదండ్రులకి వెళ్ళ ఆ రకంగా విముఖతలు కలిగి ఉంటాడు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఉండటం, ఆ బిడ్డల్ని అలా స్నానం చేయించటం మంచిదని చెప్పి మన సంప్రదాయం చెప్తోంది. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, నిన్ను నిలువునా దహించి వేయగలను అని, కానీ నా భర్త ఆజ్ఞ అయితే లేదు అని సీతాదేవి రావణాసుడితో అంటుంది. కానీ హనుమాను అగ్ని నుంచి రక్షించే ప్రయత్నంలో మరి భర్త నుంచి ఆ అనుజ్ఞ అనేది తీసుకోలేదు కదా. దీన్ని ఏ రకంగా మనం విశ్లేషించుకోవాలంటారు? బాగుందమ్మా. రామాయణం అనేటువంటి దానికి ఇంకొక పేరు సీతాయాశ్చరితం మహత్. దానికి ఇంకో పేరు పెట్టాడు వాల్మీకి మహర్షి. అంటే దీనికి రెండో పేరు. ఇది సీత యొక్క గొప్ప చరిత్ర. అసలు రామాయణం అంటేనే రామ అంటే స్త్రీ అని కూడా అర్థం ఉంది. స్త్రీ యొక్క నడవడిక, స్త్రీ యొక్క చరిత్ర రామాయణం. అందువల్ల మొదటి నుంచి కూడా రాముడి యొక్క ఆ పాత్రని వాల్మీకి మహర్షి ఎంత గొప్పగా చిత్రించాడో సీతమ్మ వారిని కూడా సరిజోడిగా చిత్రించాడు. అంత శక్తిమంతురాలుగా చిత్రీకరించాడు. ఎందుకంటే సీత అనేటువంటిది ఈ దేశంలో ఆదర్శ నారీమణి. దేవతా శక్తి అది పక్కన పెట్టండి, రాముడు దేవతా శక్తి అనేది పక్కన పెట్టండి. ఈ దేశంలో ఒక ఆదర్శంగా మానవులు జీవించాలంటే ఆ ఇద్దరి ప్రకారం జీవించాలి. అందుకే మొన్నటి దాకా, అంటే ఇప్పుడు కూడా చాలామంది వేస్తున్నారు కానీ చాలా తగ్గిపోయింది. పెళ్ళిళ్ళ శుభలేఖల్లో సీతారాముల యొక్క శ్లోకంతో, జానక్య కమలాంజలి పుట్టే అనేటువంటి శ్లోకంతో శుభలేఖలు వేయించుకునేవారు. సరే, ఇప్పుడు రకరకాల శుభలేఖలు వస్తున్నాయి, అది వేరే విషయం, అలా పక్కన పెడదాం. కాబట్టి సీత అంత గొప్ప నారీమణి, అంత శక్తిమంతురాలు, లలితాదేవి యొక్క స్వరూపం సీత. కాబట్టి ఒక మాట అంది రావణాసురుడి దగ్గరికి వచ్చినప్పుడు, నా భర్త ఆజ్ఞ లేదురా, లేకపోతే మధ్యలో గడ్డిపోచ ఇలా వేసి ఈ క్షణంలో నిన్ను కాల్చి పడేస్తాను. ఇది రామాయణంలో ప్రత్యేకంగా వాల్మీకి రాశాడు. నా భర్త ఆజ్ఞ లేదు, నా భర్త ఒక్క మాట సీత అని కనుక ఒక్క మాట చెప్తే చాలు, నాకు ఏషా నాతి చరితవ్య ఒకటి ఉంది కదా, అటు భర్త పాటించాలి, ఇటు భార్య పాటించాలి. కాబట్టి నా భర్త ఆజ్ఞ లేదు కాబట్టి నేను కాల్చట్లేదు, లేకపోతే ఈ క్షణంలో బూడిచ్చేస్తాను. ఇప్పుడు చెప్పండి, రాముడు ఎక్కువ సీత ఎక్కువ అంటే ఇద్దరిలోనూ ఒకరు ఎక్కువ లేరు, ఒకరు తక్కువ లేరు. రాముడు ఎంతటి శక్తి కలిగినటువంటి వాడో సీత అంత శక్తి కలిగినటువంటిది. మరి ఇంత శక్తి కలిగినటువంటిది అంత కష్టపడుతూ వనవాసంలో పాపం అంత దుర్మార్గుడైన రావణుడి చేతికి చిక్కి అంత అశోకవనంలో అంత కష్టం ఎందుకు పడిందయ్యా? ఒక క్షణంలో నేను కాల్చి పడేస్తానన్నంత శక్తి ఆవిడకి ఉంటే అని అంటే కథ నడిపించటానికి తన చేతుల్లో రావణుడు చావకూడదు, రాముడి చేతిలో చావాలి. రావణ మూలంగా రాముడి చేతిలో తన భర్తకి పేరు రావాలి. చూడండి ఆ త్యాగమూర్తం, తన భర్తకి పేరు రావాలి, రాముడి చేతుల్లోనే రావణాసురుడు చావాలి. అది లోకంలో విధాతం. కాబట్టి ఆ రకంగా అందుకని ఊరుకుంటున్నానని చెప్పి రావణాసురుడిని ఊరుకుంది. మరి అంత శక్తిమంతురాలు. మరి హనుమంతుడు తన్ని కలుసుకొని వెళ్ళిన తర్వాత కావాలని చెప్పి యుద్ధం కల్పించుకొని రావణాసురుడు యొక్క ఆస్థానంలోకి వెళ్ళాడు. అక్కడ రావణాసురుడితో మాట్లాడిన తర్వాత కోతులకి తోకంటే చాలా ఇష్టం అంటారు, కాబట్టి తోకకి నిప్పంటించండి అన్నారు. ఆ నిప్పంటించండి అన్నప్పుడు వెంటనే రాక్షసులందరూ కూడా నూనె తడిపినటువంటి గుడ్డలన్నీ
ఆ తోకకి చుట్టి నిప్పు పెట్టారు. నిప్పు పెట్టినప్పుడు మా అన్నమాచార్యుల వారు అంటారు, లంకా నిర్ధూమధాముడు. ఆయన స్వామివారి ఏకాంగ వీరుడు, లంకా నిర్ధూమధాముడు అంటాడు హనుమంతుణ్ణి. ఏకాంగ వీరుడు, ఏకాంగం అంటే ఒకటే అంగం ఆ తోక. ఆ తోకతోటే మొత్తం లంకని మొత్తాన్ని తగలబెట్టేశాడు ఆయన, ఏకాంగ వీరుడు. అలాగే లంకా నిర్ధూమధాముడు. ఇప్పుడు ఎవరింట్లో అయినా పొయ్యి వెలుగుతుందంటే పొయ్యిలో పిల్లి లేవలేదనేవారు పూర్వకాలం మన తెలుగు సంప్రదాయం వాళ్ళు. పొయ్యిలో పిల్లి లేవలేదంటే ఇప్పటిలాగా గ్యాస్ పొయ్యిలు ఉండేవి కాదు. ఆ పొయ్యిల్లో కట్టెలు పెట్టిన తర్వాత రాత్రి అయ్యేసరికి ఆ కట్టెలు ఆర్పేసేవారు. ఆ కట్టెలు ఆర్పేస్తే ఆ బూడిదలో కొంచెం వెచ్చగా ఉండేది. పిల్లులు ఏమన్నా వచ్చి అందులో పడుకునేవి. వీళ్ళంతా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారు వచ్చి ఆ పొయ్యి వెలిగించేటప్పుడు అప్పుడు లేచి వెళ్ళిపోయేవి. అందుకని పొయ్యిలో పిల్లి లేవలేదు అంటే వీడు పొద్దున్నే పాపం వండుకోవటానికి ఎటువంటి ఆహార పదార్థాలు ఈ కుటుంబంలో లేవు. అప్పుడు దాకా వీళ్ళు వచ్చేదాకా పిల్లి లేచేది కదా పొయ్యిలో ఇంచి. అందుకని పొయ్యిలో పిల్లి లేవలేదు అనేవారు. కాబట్టి లంకా నిర్ధూమధాముడు, లంకలో పొగ లేకుండా చేసేట తగలబెట్టిన తర్వాత. అంటే ఎవడు పొయ్యిలు వెలిగించుకోని అవసరం లేకుండా, అంటే మొత్తం భవనాలన్నీ తగలబెట్టేశాడు అని చెప్పడానికి అంత గొప్ప పదం వాడాడు అన్నమాచార్యుల వారు. సరే, ఇక్కడ ఇటువంటి హనుమంతుడికి తోకకి నిప్పంటించారు అన్న విషయం తెలిసిన తర్వాత సీత అగ్నిని ఉద్దేశించి సీతోభవ అంది ఒక మాట. మా హనుమంతుడి విషయంలో శీతం అంటే చల్లటి వాడివిగా అగుదువుగాక. అప్పటిదాకా వేడి కొలిపినటువంటి అగ్నిదేవుడు, అసలు అగ్ని యొక్క స్వభావమే వేడి. అప్పటిదాకా వేడిగా ఉన్నటువంటి అగ్నిదేవుడు సీతమ్మ నోటి వెంట ఆ మాట వచ్చిన మరుక్షణమే చల్లబడిపోయాడు. ఆ తోకకి ఒక్కసారి హనుమంతుడు ఆశ్చర్యపడిపోయాడు. తోక మొత్తం చల్లగా అయిపోయింది, నిప్పు వెలుగుతోంది. ఏదో మామూలుగా జ్యోతి మన తెర మీద చూస్తున్న జ్యోతిలాగా ఉంది, కానీ తన ఒంటికి ఏమాత్రం వేడి తెలియటల్లా. ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, ఇక్కడ భర్త ఆజ్ఞ సీతమ్మ తీసుకుందా? అక్కడ నా భర్త ఆజ్ఞ లేదు కాబట్టి నేను దహనం చేయటం లేదు, నేను కాల్చి పడేస్తాను అన్న సీతమ్మ మరి హనుమంతుడి విషయం దగ్గరికి వచ్చేసరికి మరి ఎటువంటి ఫోను ఏమీ చేయలేదే. కనీసం మనస్సుతోటైనా సరే భర్తతోటి, స్వామి ఇప్పుడు నేను చెప్పమంటావా ఈ మాట అని చెప్పలేదే, ఎక్కడ వాల్మీకి రామాయణంలో రాయలేదే అని అంటే, అక్కడ వ్యాఖ్యాతలు ఏమని జవాబు చెప్పారంటే అద్భుతంగా, కొడుకు విషయంలో భర్త ఆజ్ఞని తల్లి తీసుకోనక్కర్లేదట. వీడికి అన్నం పెట్టాలి, ఏమండి అన్నం పెట్టమంటారా అడగక్కర్లా. ఏమండి వాడికి ఇప్పుడు అన్నం పెట్టమంటారు. ఎందుకంటే కొడుకు విషయంలో అది ఆవిడికి సర్వాధికారాలు ఉంటాయి. భర్త యొక్క మాట ఆవిడేమి వినిపించుకోనక్కర్లేదు. అన్నం పెట్టమంటారని భర్తను అడగక్కర్లా. అలాగే అబ్బాయికి ఇక్కడ ఒక నష్టం వచ్చింది, అనారోగ్యంగా ఉంది, భర్తనేమో అడగక్కర్లా. ఆకలేస్తోంది, అన్నం పెట్టాలి, భర్త అడగక్కర్లా. కాబట్టి కొడుకు లాంటి వాడు హనుమంతుడు. కాబట్టి హనుమంతుడి విషయంలో ఒక తల్లిగా భర్త ఆజ్ఞను సీతమ్మ తీసుకోలేదు. కానీ రావణాసురుడి విషయంలో అతను మహావీరుడు కాబట్టి, మహావీరుడన్న ప్రఖ్యాతి రాముడికి రావాలి కాబట్టి, అతని ద్వారానే రావణాసుర సంహారం జరగాలి కాబట్టి భర్త ఆజ్ఞ కోసం ఆగింది. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, తిథులలో అమావాస్య తిథి రోజున ఎటువంటి శుభ కార్యక్రమాలు చేపట్టరాదు అని చెప్తూ ఉంటారు. అమావాస్య తిథి నిజంగా మంచిది కాదా? ఈ లోకంలో ఇది మంచిది ఇది చెడు అనేటువంటిది నిజానికి లేదు. కానీ లోక వ్యవహారంలో నక్షత్ర గమనాన్ని బట్టి, రాసుల యొక్క నిర్ణయాన్ని బట్టి లోకంలో మన పూర్వీకులు ఇది మంచిది నాయన, ఇది చెడుది నాయన. ఎందుకంటే కాలోస్మి భరతర్షభ, నేనే కాలస్వరూపుణ్ణి అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అంతా దైవస్వరూపమైనప్పుడు ఒకటి మంచి ఒకటి చెడు అని ఉండదు, అంతా మంచే ఉంటుంది. కాకపోతే లోకము యొక్క గమనం కోసం, లోకములో కర్మల్ని కోసం మానవులందరూ జన్మెత్తారు. కాబట్టి కర్మలంటే ఒకటికి మంచిగా ఉండాలి, ఒకటి చెడుగా ఉండాలి. వాళ్ళ కోసం అని చెప్పి లోకంలో దుర్ముహూర్తాలు ఏర్పడ్డాయి, వర్జ్యాలు ఏర్పడ్డాయి. అందుకని కాలాన్ని అలా విడగొట్టుకుంటూ, ఇదిగో అమావాస్య మంచిది కాదురా నాయన, ఇదిగో ఈ తిథి మంచిది కాదురా అని చెప్పి మన పెద్దజ్ఞులు, ఎందుకు జ్యోతిష్యం కూడా వేదాంగం, వేదం యొక్క ఒక అంగం, ఇలా ఏర్పాటు చేశారు. కర్మల్ని అనుసరించే మానవుల కోసం, ఆ కర్మ పరిపాకాన్ని వాళ్ళకి నెరవేర్చడం కోసం మాత్రమే. సరే, ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, అమావాస్య అనేటువంటిది మన దేశకాల ఆచారాలని బట్టి కొందరికి మంచిది, కొందరికి మంచిది కాదు. ఉదాహరణకు చూడండి, పక్కన ఉన్నటువంటి మన తమిళనాడు రాష్ట్రంలో
అమావాస్య నాడే ప్రారంభోత్సవాలు చేస్తారు. అమావాస్య వాళ్ళకి చాలా శుభం. కానీ మన తెలుగు దేశాల్లో అమావాస్య అంటే మనందరికీ భయం. అమావాస్య నాడు ఎటువంటి కార్యక్రమం ప్రారంభించరు. అమ్మో ఈరోజు అమావాస్య, ఈ తిథి నాడు మనం ఏమీ చేయొద్దంటారు. మరి అంతటా దేశంలో అక్కడొక అమావాస్య, ఇక్కడొక అమావాస్య ఉండదు, మొత్తం అంతా ఒకే అమావాస్య. మరి ఉన్నప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అమావాస్య ఎందుకు శుభమైంది? ఇక్కడ మన తెలుగు దేశాల్లో ఎందుకు ఇది అశుభంగా మారింది అని అంటే, ఇది ఈ తిథులు అనేటువంటివి దేశ కాల ఆచారాలని బట్టి ఏర్పడినటువంటివి. ఏది మంచి ఏది చెడు అనేటువంటివి వాళ్ళకి ఏర్పడినటువంటి ఫలితాలని బట్టి. ఇప్పుడు చూడండి, ఒకడికి ఈ కారు బాగా నప్పుతుందిరా అంటాడు, మరి ఇంకొకటికి అదే కారు నప్పదు. ఒకడికి ఈ ట్యాబ్లెట్, ఇప్పుడు డాక్టర్లు కూడా ఒక ఇంజెక్షన్, మన ఆధునిక కాలం సంబంధించుకుంటే ఒక ఇంజెక్షన్, నాయన ఇదివరకు ఎప్పుడైనా నీకు చేశారా అని అడుగుతాడు డాక్టర్. ఇది నీకు పడుతుందా అంటాడు. మరి ఇంజెక్షన్లో ఉన్న మందు అదే, కానీ నీకు పడుతుందా ఇంజెక్షన్ అంటాడు. ఒకడికి అదే ఇంజెక్షన్ పడదు, ఒకడికి అదే ఇంజెక్షన్ పడుతుంది. ఒకటికి చేస్తే లేనిపోని రోగాలు వచ్చేస్తాయి, కొత్త రోగాలు. మరి ఇంజెక్షన్ మందు ఒకటే అయినప్పుడు ఇద్దరికి వేరు వేరు ఎందుకు వస్తుంది? తత్వాలని బట్టి మారుతుంది. ఆ రకంగానే దేశంలో ఉండేటువంటి, ప్రాంతంలో ఉండేటువంటి ఆ ఉష్ణోగ్రతల్ని బట్టి, ఆ శీతోష్ణ స్థితుల్ని బట్టి మాత్రమే ఈ రకంగా అమావాస్య కొంతమందికి మంచిదవుతోంది, కొంతమందికి చెడు అవుతుంది. కానీ మొత్తం మీద ఇది కాలస్వరూపం. చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. ఇక మరో సందేహం ఏంటంటే, చిట్టెలుక భారీ కాయుడైనటువంటి ఆ గణపతికి వాహనంగా ఎలా మారింది? అంతటి భారీ కాయుడైనటువంటి గణపతిని చిట్టెలుక ఎలా మోస్తుందని, ఇందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం ఏంటి? బాగుందమ్మా. చిట్టి ఎలుక, చిట్టి ఎలుక మన తెలుగు పదాల్లో ఆనందాన్ని గొలిపేటువంటి పదం. నిజానికి ఎవరూ కూడా నమ్మశక్యం కానటువంటి విషయం. ఆయన చూస్తేనేమో మహాకాయుడు, చాలా బరువు, పొట్ట ఇంత ఉబ్బి ఉంటుంది మహానుభావుడు ఆ గణేశుడు. ఆయన చిన్న ఎలుక మీద కూర్చొని ఉంటాడు. ఇది చూడటానికి చాలా వింతగా ఉంటుంది. ఆధునికుల్లో కూడా తెలియనటువంటి వారు, గణేశ తత్వం తెలియనటువంటి వారు ఇది ఎట్లా సాధ్యము అని అంటారు. ముందు 2 రకాల సమన్వయాల్లో మొదటి సమన్వయం చెప్తాను. దీని ద్వారా స్వామి లోకానికి ఒక సందేశం ఇస్తున్నాడు గణేశుడు. ఏమని సందేశం ఇస్తున్నాడంటే, మీరు మామూలు మానవులు ఇటువంటి కార్యక్రమం మీరు చేయలేరు. ఒక సాధారణమైనటువంటి దాని మీద మీరు కూర్చోలేరు. కూర్చోవటమే కాదు, అది నడుస్తుంది. అది నడిచినప్పుడు నేను కూడా దాని వెంట వెళ్ళగలను. సాధారణమైనటువంటి మీరు చేయలేరు. కానీ దైవాన్ని అయినటువంటి నేను మాత్రం దాని మీద నేను కూర్చోగలను, కార్యక్రమాలు నడిపించగలను. అంటే ఏంటనమాట, నన్ను గనక మీరు సేవిస్తే, ఎంత అసాధ్యమైన పని ఇది. అంత లఘువు మీద, అంత తేలిక మీద ఇంత బరువు కలిగిన వాడు కూర్చోవటం. కాబట్టి నన్ను గనక మీరు సేవిస్తే, గణానాన్త్వాం గణపతికిం హవామహే అని చెప్పి నన్ను హృదయపూర్వకంగా గనక మీరు ప్రార్థన చేస్తే, గణేశ అథర్వణోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాలు చదివి, ఆ బీజాక్షరాలతో గనక చదివి నన్ను గనక మీరు సేవిస్తే, మీరు అసాధ్యం అనుకున్న పనులు, ఇక నా వల్ల కావట్లేదురా దేవుడా అనుకునేటువంటి పనులు, వాటన్నిటినీ కూడా నేను సుసాధ్యం చేయగలను. దానికి ప్రత్యక్ష నిదర్శనమే నా యొక్క ఈ రూపము. నా రూపాన్ని చూసి నా తత్వాన్ని మీరు గ్రహించండి. కాబట్టి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలనని చెప్పటానికే అంత చిట్టెలుక మీద నేను కూర్చున్నాను, ఇంత బరువు కలిగిన నేను. ఇది ఒకటో సమన్వయం. రెండో సమన్వయం, గణేశ పురాణంలో మూషికాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు, ఈ రాక్షసులకి ఏంటంటే పాపం అందరు రాక్షసులు చెడ్డవారు కాదు. లోకంలో మానవులనే పేరు మీద రాక్షసులు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు ఎక్కడికి పోలా. రాక్షస జాతి అని ప్రత్యేకంగా మనకు లేదు, కానీ మానవుల్లోనే రాక్షసులు ఉన్నారు. కాబట్టి మూషికాసురుడు అన్న వెంటనే వాడేదో ప్రత్యేకమైనటువంటి జాతి అని మనం అనుకోక్కర్లా. వాడు కూడా ఒక మానవుడు, వాళ్ళ రాక్షస ప్రవృత్తి ఉంది వాడికి. లేకపోతే ఇటువంటి వరం అడగడు. స్వామి, నేను ఎల్లప్పుడూ నీకు వాహనంగా ఉండేటువంటి అదృష్టాన్ని నాకు కలిగించు. ఆ మూషికాసురుడు అనేటువంటి రాజు మీద ఆ గణేశుడు దండయాత్రకి వెళ్ళినప్పుడు ఆ మూషికాసురుడు స్వామివారిని వరం అడిగేట, ఎల్లప్పుడూ నేను నీకు వాహనంగా ఉండి ఈ లోకంలో నీతోటే సంచరించేటువంటి అదృష్టాన్ని నాకు కలిగించమని. అందువల్ల అతని కోరికను తీరుస్తూ ఎలుక వాహనం
చేసుకున్నాడు గణేశుడు. అందుకే అప్పటి నుంచి ఆ చిట్టెలిక మీద గణేశుడు ఉన్నాడు. ఇది రెండో సమన్వయం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. సమస్త సన్మంగళాని భవంతు. ఇదే ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.